హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు మిరాయ్ హీరోతో పాటు త్రూ అవుట్ క్యారెక్టర్ చేసిన మ్యాడీ గారు మనతో పాటు ఉన్నారు. సో మూవీ విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో. నేను విన్నాను ఎడిటర్గా మీ లైఫ్ స్టార్ట్ అయింది. మీ ఫాదర్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అని. నాన్నగారు ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారో నేను 2007లో ది జఫా అని ఒక షార్ట్ ఫిల్మ్ మేమే రాసుకొని సో కన్ఫామ్గా మిరాయ్ 2 అయితే ఉంటుంది. ఏదైతే ఇప్పుడు దీంట్లో మీరు చూసారో అది ఖచ్చితంగా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒకసారి కార్తీక్ గారిని కలవాలి అని చెప్పి మా ఇంట్లో కూడా వెయిట్ చేస్తున్నారు నాతో పాటు. డెఫినెట్గా మీ కళ్ళలో కూడా నీళ్ళు కనిపిస్తున్నాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు మిరాయ్ ఫుల్ సక్సెస్లో. అందరికీ తెలిసిందే మిరాయ్ ఫుల్ సక్సెస్గా దూసుకుపోతుంది. సో దానిలో త్రూ అవుట్ క్యారెక్టర్ హీరోతో పాటు త్రూ అవుట్ క్యారెక్టర్ చేసిన మ్యాడీ గారు మనతో పాటు ఉన్నారు. సో మూవీ విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో. సో నాకు తెలుసు మీకు నిద్ర సరిపోలేదు. రిలీజ్ రోజు నుంచి ఫుల్ ఆన్ ఎగ్జైట్మెంట్ నడుస్తుంది నాకు బాగా. రెగ్యులర్గా మెసేజెస్ కాల్స్ వస్తూ ఉన్నాయి. సో ఎప్పుడు టింగ్ అని పోయినా లేచి కూర్చుంటున్నాను నిద్రలోంచి కూడా. సో 20 years జర్నీ, లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్, కృష్ణానగర్ కష్టాలు కింద దగ్గర నుంచి ఒక నేను విన్నాను ఎడిటర్గా మీ లైఫ్ స్టార్ట్ అయిందని. మీ ఫాదర్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అని. సో ఈ స్ట్రగుల్స్ తర్వాత ఈరోజు మిరాయితో సక్సెస్ చూశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మీ జర్నీ ఒక్కసారి మాకోసం. ఇవాళ అసలుకి అంటే ఫుల్ ఆన్ ఎమోషనల్ స్టేట్లో ఉన్నా. ఎవరన్నా వచ్చి టాపిక్ మాట్లాడి ఇలా గెలిగితే ఏడ్ చేసే పొజిషన్లో ఉన్నా నేను. అంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్లో నుంచి ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్ నేను వెరీ బిగినింగ్ ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లాగా చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. తర్వాత ప్రొఫెషనల్గా ఇంకా ఎడిటింగ్లోకి వచ్చి 2010 నుంచి అఫీషియల్గా యాక్టర్గా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఒక 3 ఫిల్మ్స్కి మెయిన్ ఎడిటర్గా వర్క్ చేసి ఇంకా లేదు వద్దు ఇది ఆపేసేద్దాం, కంప్లీట్ యాక్టింగ్లోనే ఉందాం అని చెప్పని మొత్తం అంతా ఆపేసి యాక్టర్గా ట్రై చేస్తూ 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 ఈరోజు మిరాయ్. బట్ ఈ మిరాయ్ వెనుక చాలా కష్టం ఉందని చెప్పి విన్నాను. ఎస్. సో ఎన్నో ఆఫీసెస్కి తిరిగారు, ఎన్నో ఇయర్స్. 20 years అంటే ఒక ఆర్టిస్ట్ బయటికి రావాలంటే 20 years పట్టిందంటే చాలామంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు బేసిక్గా. బట్ మీరు వెళ్ళలేదు. సో అంటే మీ ఫాదర్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి మీకు అలా ఇన్స్పిరేషనా, లేదు అంటే ఇండస్ట్రీకి రావాలనా? సో మీ ఫాదర్ స్ట్రగుల్స్ చూసి కూడా మళ్ళీ మీరు దీనిలోకే రావాలని అనుకున్నారా? నాన్నగారు యాక్చువల్గా యాక్టర్ ఫస్ట్. ఓకే. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు నాన్నగారు స్టేజ్ షోస్ ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. డ్రామాస్ అవన్నీ ప్లే చేసేవాళ్ళు. దాంట్లో జేపీ గారితో కలిసి వర్క్ చేశారు, ఎంఎస్ నారాయణ గారితో కలిసి వర్క్ చేశారు. సో వీళ్ళందరూ స్టేజ్ షేర్ చేసుకొని చేసేవాళ్ళు. వీళ్ళ రిహార్సల్స్ అన్నీ జరిగే టైంలో నేను నాన్నగారితో పాటు వెళ్ళి అక్కడ కూర్చొని రిహార్సల్స్ అవి చూస్తుండేవాడిని. సో నాకు ఫస్ట్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. బట్ ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పని ఎంతున్నా కూడా ఆ ఏజ్లో చెప్పే ఇది కాదు. మాది గుంటూరు. సో అక్కడే ఇవన్నీ చూస్తుండేవాడిని. సో నాన్నగారు ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారో నాన్నగారిని అడిగాను నేను కూడా ఇండస్ట్రీలోకి వస్తాను అంటే సరే ఓకే అని చెప్పని తీసుకొచ్చాను నాన్నగారు. స్టడీస్ ఓ పక్కన అవి జరుగుతూ ఉన్నాయి, ఇటు డబ్బింగ్స్ అవి చెప్తున్నాను. తర్వాత ఇంకా ఒక సిచ్యువేషన్లో అంటే ఎడ్యుకేషన్ అది ఫినిష్ అయిపోయి నేను కంప్లీట్ ఇట్ సైడే ఉందామని డిసైడ్ అయ్యి ఇంకా ఫస్ట్ విఎఫ్ఎక్స్ సీజీలోకి వెళ్దామని ప్లాన్. ఓకే. మనం కొటేషన్స్ అన్నీ తెచ్చుకొని ఓకే ఇది ఎఫర్ట్ చేయలేము మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అని చెప్పని ఇంకా అది లైట్ తీసుకొని నాన్నగారికి ఏమో నన్ను డబ్బింగ్ ఇంజనీర్ చేయాలని ఇంట్రెస్ట్. ఓకే. నాకేమో ఎడిటింగ్ మీదకి వచ్చేసింది అప్పటికే. లేదు ఎడిటింగ్ గురించి తెలుసుకొని ఎడిటింగ్ చేస్తే బాగుంటుంది టెక్నికల్గా అనుకొని నాన్నగారిని అడిగితే తీసుకొచ్చి నన్ను శబ్దలయలో మేనేజర్తో మాట్లాడి జాయిన్ చేయించారు అక్కడ. ఓకే. సో అట్లా నా కెరియర్ 2003లో శంకర్దాద్ ఎంబీబీఎస్కి నేను అప్రెంటిస్గా శబ్దలయలో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఇంకా చిన్న చిన్నగా వర్క్ నేర్చుకొని అక్కడే ఆపరేటర్గా మారి అక్కడ వర్క్ చేసి దాని తర్వాత అక్కడి నుంచి ఆర్ఎఫ్సీకి వెళ్ళి అక్కడ ఒక 1 year వర్క్ చేసి దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇంక అక్కడి నుంచి ఎడిటర్స్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసుకుంటా. మోర్ దెన్ 100 పైన ఫిలిమ్స్ నేను అసిస్టెంట్ ఎడిటర్గా వర్క్ చేసుకుంటూ
తర్వాత ఈ మీన్ వైల్ ప్రాసెస్లోనే నేను 2007లో ది జఫా అని ఒక షార్ట్ ఫిల్మ్ మేమే రాసుకొని మేమే షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. అది చాలా తక్కువ మందికి తెలుసు, ఎందుకంటే 2007 చాలా కొత్త యూట్యూబ్, అప్పటికి ఇంకెవరికి తెలియదు. యూట్యూబ్ స్టార్ట్ అయింది కూడా 2004 ఐ గెస్. 2007కి పెద్ద ఎవరికి తెలీదు. మేము షేర్లు చేసి అందరూ చూసి అరే బాగానే చేస్తున్నారా మీరు అని చెప్తా. అట్లా ఎడిటింగ్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను అన్ని ప్లేసెస్ అన్నీ షిఫ్ట్ కొడతా ఉండేవాడిని. అంటే ఎక్కడికి వెళ్తే ఏ ఆపర్చునిటీ ఎలా గ్రాప్ చేసుకోవచ్చు ఎడిటింగ్ అంటే యాక్టింగ్ సైడ్కి, నాకు అన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని. తెలిసిన చాలామందిని అడిగా నేను. అందరికీ ఏంటంటే టెక్నికల్గా పేరు వచ్చిన తర్వాత ఒక సెక్యూర్డ్ లైఫ్ ఇది. టెక్నికల్గా ఉంటే ఆల్రెడీ నీకు పేరు ఉంది, నీకు మంచి మంచి సినిమాలు వస్తాయి కదా, ఎందుకు నువ్వు యాక్టర్గా చూస్ చేసుకుంటున్నావు? సో అటు వెళ్తే కంప్లీట్గా నువ్వు ఎప్పటికి సక్సెస్ అవుతావు నీకు తెలీదు, సక్సెస్ అయినా ఎంతకాలం నిలబడతావు నీకు తెలీదు, ఏంటి లైఫ్ ఏంటి తర్వాత ఏంటి అసలుకి, ఇవన్నీ ఎందుకు అన్నెసరీగా, ఇటు ఎడిటింగ్లోనంటే బెటర్ కదా అంటే నో నేను అనుకునేది అసలు అది దానికోసం, ఇటు ఎలా ఉంటానని చెప్పని షిఫ్ట్ కొట్టి మళ్ళీ ఓ పక్కన యాంకరింగ్లోకి వచ్చాను, ప్రోగ్రామ్ డైరెక్టర్గా చేశాను. సో మెనీ థింగ్స్ అన్నీ అలా చేసుకుంటా మళ్ళీ ఎడిటర్గా మూవీస్ వచ్చినాయి. ఎడిటర్గా ఒక 3 సినిమాలు చేశాను. చేసి ఓకే ఇంక ఇది కాదు అని కంప్లీట్ ఫుల్ స్టాప్ పెట్టి ఇంకా ఆడిషన్స్కి షార్ట్ ఫిల్మ్స్కి అవి చేసే ప్రాసెస్లోనే నాకు కార్తిక్ గారి పరిచయం. 2010లో మేము కలిసి షార్ట్ ఫిల్మ్ చేసాం. 2011లో రెండో షార్ట్ ఫిల్మ్కి మాకు బాగా వైరల్ అయిన షార్ట్ ఫిల్మ్ దిస్ బై దట్ గర్ల్ అని. అక్కడి నుంచి క్యారెక్టర్స్ రావడం మొదలైంది, చిన్నగా బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ జర్నీ అలా జరుగుతూ ఉండి ఇప్పుడు మళ్ళీ కార్తిక్ గారితో కొంచెం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేయడం మీరే సూపర్ అసలు. అండ్ కార్తిక్ గారు కూడా మీకు త్రూ అవుట్ క్యారెక్టర్. సో మేము తేజని ఎంతసేపు చూస్తామో మిమ్మల్ని కూడా చెప్పాలి అంటే ఇంక తేజకి బ్యాక్ సపోర్ట్ అన్నట్లు మూవీలో. మ్యాప్ లేదే మేము ఎక్కడికి వెళ్ళాం కదా. సో యాక్చువల్గా థాట్ ఎలా వచ్చింది కార్తిక్ గారికి అంటే నేను మీరు కలిసినప్పుడు కూడా అడుగుదాం అనుకున్నాను. సో మ్యాప్ అనగానే జనరల్గా ఇప్పుడు యూస్ చేసే దానిలో అది లేనిదే బయటకు వెళ్ళట్లేదు. సో ఏదో ప్లేస్కి వెళ్ళాలంటే కూడా మ్యాప్ యూస్ చేసుకొని ఓకే ఫైన్ వెళ్ళిపోవచ్చు అని దీనిలోనే అందరూ ఇప్పుడు అదే ఎక్కువ యూస్ చేస్తున్నాము వేరే ప్లేస్కి వెళ్ళాలని ఏదైనా వాటెవర్. సో అలాంటిది దీన్ని మూవీలో పెట్టి త్రూ అవుట్ ఆ క్యారెక్టర్ని అసలుకి ఉంచవచ్చు అనే ఒక థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు కార్తిక్ గారు ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మీ గురించే డిజైన్ చేశారా, సినిమా నీడ్ కాబట్టి పెట్టారా? లేదండి, సినిమాకి అవసరమైంది వరకు మాత్రమే చేశారు. ఫ్రెండ్గా చేస్తుంటే వేరేలా ఉండేది, కానీ ఈ రోజున ఇలాంటి అప్లాజ్ ఉండేది కాదు. మొదటి నుంచి కూడా కార్తిక్ గారికి ఏదైనా సరే ఇది సెట్ అవుతుంది అనుకుంటే మాత్రమే చేస్తారు. ఫోర్స్ఫుల్గా ఇది పెడదాము ఇది చేద్దాము అనే ఆలోచన బిగినింగ్ డేస్ నుంచి లేదు. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసే డేస్ నుంచి కూడా లేదు. ఎప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ని పిక్ చేసుకుంటారు, చాలా రీసెర్చ్ వర్క్ ఉంటుంది దాని వెనకాల, ఎగ్జిక్యూషన్ అలాగే ఉంటుంది. వెరీ బిగినింగ్ డేస్లో అయితే షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేసేటప్పుడు ఆయనే ఎక్విప్మెంట్స్ అవన్నీ కూర్చొని పర్సనల్గా తయారు చేసుకునేవాళ్ళు. అంటే మనం ఇప్పుడు ఇది కావాలి పర్టికులర్గా అంటే ఇప్పుడు అది అక్కడికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని అదంతా చాలా ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చు, ఇప్పుడు డిఐవై అనేది ఏదైతే స్టార్ట్ అవుతున్నాయో ఇవన్నీ కార్తిక్ గారు మొదట్లో చేసేవాళ్ళు 2010 ఆ టైంకి. ఆయనే ఓన్గా కూర్చొని ఎక్విప్మెంట్స్ అన్నీ డిజైన్ చేసుకొని, అంటే క్రేన్ కావాలంటే క్రేన్కి ఏమేమి కావాలి ఎలా ఉంటే బెటర్ మనకి, సో ఇప్పుడు అవన్నీ తీసుకురాలేము, మన దగ్గర ఉన్న దాంట్లోంచి ఎలా క్రేన్ తయారు చేసుకోవచ్చు, ఆయన క్రేన్ తయారు చేసుకొని. సో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చాలా చేసేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. కథ పరంగా కూడా ఆయన ఏది అన్వాంటెడ్గా ఏది రాయరు అసలుకి. ఓకే, అలా డిజైన్ చేసిన క్యారెక్టర్ కానీ ఫ్రెండ్ కోసం చేసింది కాదు. సో జస్ట్ అంటే చాలామంది అంటుంటారు కదా ఫ్రెండ్ కోసం చేశారని, క్లారిటీ కోసం. సో నెక్స్ట్ తేజ సజ్జా, మీరు ఎలాగ ఇన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్ చేసుకుంటూ వచ్చారో, బట్ ఒక మహేష్ బాబు గారితో చిరంజీవి గారితో అంతా క్యూట్గా ఉండి ఇప్పుడు ఒకేసారి హీరో అయిపోయాడు, పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అండ్ పాన్ ఇండియా స్టార్ అంటే అనొద్దబ్బా వేరే వాళ్ళు ఫీల్ అవుతారు అని కూడా చెప్తున్నాడు. సో వెరీ మెచ్యూర్డ్ తను హ్యాండిల్ చేసే విధానం కానీ అని రీసెంట్ డేస్లో యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా మేము చూస్తున్నాం కాబట్టి.
సో ఇక్కడే కాదు, తమిళ్కి వెళ్ళినప్పుడు, మలయాళంకి వెళ్ళినప్పుడు, బెంగళూరు, ఎస్పెషల్లీ హిందీ. సో అలా మాట్లాడుతున్నప్పుడు నాకు అసలుకి చాలా అరే మన తేజానేనా, డెఫినెట్గా ఇలా ఉండాలి, ఇలా ఆన్సర్ చేయాలి. మన వాళ్ళు ఎప్పుడు పోనీ అని వదిలేస్తుంటారు తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళలాగా అంత పర్టికులర్ చేయరు. బట్ ఫస్ట్ టైం తేజ అలా మాట్లాడుతున్నప్పుడు నేను మామూలుగా ప్రతిదీ మంది కాకోకుండా అవుట్ సైడ్ చాలా తక్కువ చూస్తాము. సో ఇవి నేను మొత్తం చూశాను, అసలు ప్రతి దానికి ఇచ్చి పడేశాడు చెప్పాలంటే మాస్గా. సో తనతో జర్నీ ఎట్లా ఉంది అసలు ఏంటి? తేజ గారు చిన్నప్పటి నుంచి లెజెండరీ యాక్టర్స్ అందరితో కలిసి వర్క్ చేశారు. ఎస్ ఎస్ ఎస్. ఎంత నేర్చుకొని ఉంటారు అసలుకి. ఇప్పుడు ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకు సూపర్ హ్యాపీ. అంటే ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్. నాకు బిగినింగ్ టైంలో అసలు అంతా అండ్ ఒక చిన్న నర్వస్నెస్ ఇదంతా ఉండేది స్టార్టింగ్లో అనమాట. ఇప్పుడు అరే మామ అని ఉంటుంది, అరే అని చెప్పని టక్కన అనలేం కదా. ఆల్రెడీ హీరో, ఇప్పుడు నేను ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇప్పుడు టక్కనే అరే అంటే ఏమైనా ఫీల్ అవుతారా పర్సనల్గా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ నా బ్రెయిన్లో ఉండేవి. అవన్నీ పోవడానికి కారణం తేజ గారు యాక్చువల్గా. నాకంటే ముందు ఆయనే ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు ఫస్ట్. ఓకే నా ఫ్రెండ్ అని ఇలాంటి ఒక కంఫర్ట్ జోన్ ఫస్ట్ క్రియేట్ చేస్తుంది తేజ గారు. సో ఆ కంఫర్ట్ జోన్లో నుంచే చిన్న చిన్నగా జెల్ అయ్యి కూర్చొని మాట్లాడి ఆయనతో పాటు కూర్చోబెట్టుకొని మాట్లాడతారు. ఈవెన్ సీన్ గారు కూడా సీను గారితో అంటే నాకు మొదటి నుంచి ర్యాప్ ఉంది. సీను గారును తేజ గారు కలిసి చేసే కాంబినేషన్స్ కూడా ఎలా ఉంటాయి మీకు తెలుసు. వాళ్ళు మాట్లాడుకునేప్పుడు కూడా నేను ఎక్కడన్నా కూర్చుంటే ఏ డ్రా ఇక్కడ కూర్చో ఫస్ట్ అని కూర్చోబెట్టుకొని వాళ్ళతో పాటే నన్ను ట్రీట్ చేస్తా. అలా ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు బాగా. తర్వాత యాక్టింగ్ వైజ్గా నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం చాలా కష్టం. అవి తేజ గారు ఎంత బాగా చేశారనేది మీరు సినిమాలో చూడొచ్చు. అవి చేసేటప్పుడు నాకు పక్కనే కూర్చొని చూడడానికి వాటిలన్నిటికీ నాకు అవకాశం ఉండేది. అట్లా నేను అది చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ సినిమాలో. సో ప్లేసెస్ మీరు చాలా డిఫరెంట్ ప్లేసెస్ చూస్తే కనుక మొత్తము చాలా ప్లేసెస్లో చూసినట్టు కనిపించింది నాకు. సో ఎట్లా ఏమైనా టఫ్ అనిపించిందా? అక్కడ మొత్తం చూస్తే కనుక మంచు కొండలు ఇట్లా అంతా ఉంది. సో చాలా మటుకు రియల్గానే చేశారు ఆ ప్లేసెస్లోనే అన్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఏదైనా టఫ్ అనిపించిందా ఆ మంచులో అది చేసేటప్పుడు కానీ? ఎలా ఉంది మంచు ఆ ప్రదేశం? మీరు చూసారు కదా సినిమాలో. ఆ హైట్స్కి ఏంటంటే అసలు బ్రెత్ అందడమే చాలా కష్టమైన పొజిషన్స్ అక్కడంతా. అక్కడికి వెళ్ళి అంతంతమంది యాక్టర్స్ని పెట్టుకొని షూట్ చేసే ప్రాసెస్లో ఒక్కొక్కసారి అంటే మేనేజర్స్ భయంకరమైన కష్టం అండి అక్కడ. ఇప్పుడు మేము యాక్టర్స్గా ఒకసారి వెళ్తాము, అక్కడ స్టే చేస్తాము, టెక్నీషియన్స్ కూడా ఒకసారి వస్తే మళ్ళీ అయిపోయిన వరకు అక్కడే ఉంటారు. కానీ మేనేజర్స్కి ఏంటంటే అటు ఇటు తిరిగే పనులు ఉంటాయి. సో అటు షూటింగ్ దగ్గర చూసుకుంటుండాలి, మిగతావన్నీ కోఆర్డినేట్ చేస్తుండాలి. వీళ్ళు మనం రెగ్యులర్ ఎక్కడ ఎలా తిరుగుతామో వాళ్ళు అక్కడ కూడా అలాగే తిరిగేవాళ్ళు. పాపం బ్రెత్ అందేది కాదు, పరిగెత్తుకుంటే పైకి వెళ్ళాలి, లేదా ఎమర్జెన్సీ ఒకటి కావాలి అని అంటే పైకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని పోవాల్సింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఎవరో ఒకరిని పంపించాలి. చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్లో షూటింగ్ చేశారు. శ్రీలంకలో లాస్ట్ ట్రైన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కూడా అలాంటి టఫెస్ట్ లొకేషనే. ఆ లొకేషన్ దగ్గర మొత్తం అంతా జలగలు ఉండేవి ఫుల్గా. సో ఎవరికి పడితే వాళ్ళకి జలగలు పట్టేసేవి, బ్లడ్ అంతా లాగేసి ఉండేది. వెరీ టఫెస్ట్ లొకేషన్స్. అలాంటి లొకేషన్స్ స్కౌట్ చేసి పట్టుకొని సినిమాలో పెట్టారు కాబట్టి ఈరోజు సినిమాలో విజువల్స్ కూడా అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి, మనకు తెలిసిన లొకేషన్స్ కాకుండా. సో ఇంకొకటి కూడా వినిపిస్తుంది, 60 CR ఆఫ్ బడ్జెట్ అంటే ఎవరు నమ్మట్లేదు బేసిక్గా చెప్పాలంటే. 100 కోట్లు ఇంకంతకన్నా పెద్ద పెద్ద సినిమాలను కంపేర్ చేస్తున్నారు ఫ్రాంక్గా చెప్పాలి అంటే. సో ఆ సినిమాల కన్నా దానిలో ఒక హాఫ్ బడ్జెట్ ఇస్తే చాలా మనోడు ఇంకెన్ని వండర్స్ చేసేవాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మీరేమనుకున్నారు? మీకు అంటే మేము చూసినప్పుడు కూడా ఇంత హైప్ చెప్తున్నారు కానీ ఏంటో నిజమేనా అని మీ యాజ్ ఏ మాకు ఫస్ట్ షో వేస్తారు కాబట్టి మేము చూసినప్పుడు అసలుకి ఎంత నిజంగానే కదా అసలు ఈ లొకేషన్స్ ఎక్కడవి ఇప్పుడు వరకు ఎక్కడ చూడలేదు, భలే డిఫరెంట్గా ఉన్నాయి ప్లేసెస్. ఎస్పెషల్లీ శ్రేయ గారు చేసిన కొన్ని ప్లేసెస్ నాకు చాలా యూనిక్గా అనిపించినాయి. సో అసలుకి ఆ ప్లేసెస్ మీరు శ్రేయ గారితో చేసిన ఆవిడ యాక్టింగ్ గురించి కానీ ఏమన్నా కలవడంగా జరిగిందా? అంటే మీ కాంబినేషన్ లేదు కదా? కాంబినేషన్ లేదు కంప్లీట్గా. బట్ శ్రేయ గారిని నేను సెట్లో చూశాను పర్ఫామ్ చేయడం. అంటే కాంబినేషన్ లేకపోయినా కూడా నేను సెట్కి వెళ్ళే అవకాశం నాకు ఉంది. ఎందుకంటే డైరెక్టర్ గారు నాకు ఫ్రెండ్ అవ్వడం వల్ల నేను సరే ఓకే వెళ్ళిపోదాం అంటే ఎలాగో క్యారెక్టర్ కూడా చేస్తున్నాను కాబట్టి హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉంది. వెరీ ఇంటెన్స్ పర్ఫార్మర్ అండి ఈ సినిమాలో. ఇప్పుడు దాకా మనం శ్రేయ గారిని చూసిన పర్ఫార్మెన్స్లు వేరు, బట్ ఈ సినిమాలో చూసిన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్. అంత ఇంటెన్స్ యాక్టింగ్ ఆవిడ త్రూ అవుట్ క్యారీ చేశారు. అంటే సెట్ బయట కూడా ఆ క్యారెక్టర్ లాగానే ఉండేవాళ్ళు.
నార్మల్గా ఉండి అక్కడికి వెళ్ళి అలా కాదు. ఆవిడ బయట కూడా అంటే మెథడ్ యాక్టింగ్ లాగానే ఉండింది. ఆవిడని అలా చూస్తున్నప్పుడు కూడా సేమ్ అదే ఫీల్, సినిమాలో ఏదైతే చూస్తున్న ఫీల్ ఉందో బయట కూడా నాకు అదే ఫీల్ క్యారీ అయింది. అసలుకి ఆ డైలాగ్స్ కూడా మీరు చెప్పండి, ఇంకొకసారి పిలిచి చెప్పొచ్చు కదా అన్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, అహం ఉన్నప్పుడు. మణి గారు రైటర్, మణి గారు అంటే శ్రేయ గారు ఉన్నది స్పేస్ కొంచెమే అయినా సరే చాలా అంటే చాలా కొత్తగా చూసిన ఫస్ట్ టైం ఆవిడని కూడా చెప్పాలి అంటే. ఇలాంటి క్యారెక్టర్ నాకు తెలిసి ఇదేనేమో అనుకుంటున్నాను ఫస్ట్ టైం. అంటే మిగతా అన్ని చేశారు కానీ, చాలా క్యారెక్టర్స్ చేశారు కానీ, బట్ దీంట్లో ఇదే నాకు వెరీ ఇంపాక్ట్ఫుల్ రోల్. అంటే హీరోని కంప్లీట్గా గైడ్ చేసే క్యారెక్టర్, వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. ఓకే, అసలుకి ఎట్లా అనిపించిందంటే లైక్ మూవీ మొత్తం ఆవిడ చేతిలోనే ఉంది. ఒక అలా నుంచుంటే ఆ సినిమా మొత్తం అలా వెళ్తుంది అన్నట్లు అనిపించింది, ఫ్రాంక్గా చెప్పాలి అంటే కనుక. సో అలా నుంచుంటే చాలా సినిమా అంతా అలా వెళ్తుంది. తను ఉన్న కొంచెం స్పేస్ అయినా కూడా, ఎస్పెషల్లీ డైలాగులు కానీ, తనకి ఇచ్చిన డైలాగ్స్ కానీ, తనకి ఇచ్చిన ఇది కానీ అసలుకి చాలా అంటే చాలా బాగా చేశారు అసలుకి. మంచి పర్ఫార్మర్, అంటే లైక్ ట్రూ పర్ఫార్మర్. సీరియస్లీ నిజంగానే, అందుకే వాళ్ళందరూ లెజెండరీస్ అవుతారు మేబీ. సో నెక్స్ట్ మనోజ్ గారి గురించి. అసలు మనోజ్ గారు ఎక్కడ చూస్తే అంత స్టైలిష్గా, అంత కరెక్ట్గా, అంత నెగిటివ్ రోల్లో ఎలా ఉంటారు అంటే, నేను ఇంతకుముందు చేశారు కానీ బిఫోర్ కూడా భైరవంలో కూడా మేము చూసాము. బట్ అదంతా సో డిఫరెంట్. అసలు దీనికి వచ్చేపాటికి ఆ లుక్ వైజ్ కానీ అసలుకి మొత్తం ఎంత బాగుందంటే, మీరు చూసారు మనోజ్ గారిని మాట్లాడడం కానీ ఇట్లా. ఈ సినిమాలో మహబీర్ లామా, ఎస్, మనోజ్ అన్నతో నాకు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఎడిటింగ్లో ఉండింది. నేను మీకు తెలుసా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా నవీన్ గారి దగ్గర చేశానమాట. ఓకే. సో అట్లా నాకు మనోజ్ అన్న తెలుసు. అప్పుడు చూసిన మనోజ్ అన్నకి ఇప్పుడు చూసిన మనోజ్ అన్నకి పర్సనల్గా అసలు ఎటువంటి వేరియేషన్ లేదు. స్టిల్ ఆయన ఇంకా ఇప్పటికీ చిన్నపిల్లలాగా అలాగే అందరితో బాగా కలిసిపోతారు, ఫుల్ జోక్లు వేస్తుంటారు, సరదాగా నవ్విస్తుంటారు, టీచ్ చేస్తుంటారు బాగా. మనోజ్ అన్న ఇప్పటికీ స్టిల్ ఇంకా అలాగే ఉన్నారు. స్క్రీన్ మీద చూడడం ఫస్ట్ టైం, అంటే నేను సెట్స్లో పర్ఫామ్ చేయడం చూడడం ఫస్ట్ టైం మనోజ్ అన్నని. ఓకే, అలా చూస్తుండే వాళ్ళం మేము పర్ఫామ్ చేస్తుంటే. అంటే అప్పుడు దాకా మనోజ్ అన్న చేసిన స్టైల్ వేరు. ఈ సినిమాలో ప్రాపర్ మహాబీర్ లామా ఎలాగా ఏంటి అనేది సెట్లో చూస్తే కూడా భయం వేసేలాగా పర్ఫార్మెన్స్ ఉండేది. బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కలిసి ఒక దగ్గరే ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను కూర్చొని అందరినీ చూసి నేర్చుకోవడానికి పెద్ద ఆపర్చునిటీ. యాక్చువల్గా మీరు చూసిన తర్వాత చాలామందికి తెలుసు, బట్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాల్సిన వాళ్ళందరూ మీ మూవీ తర్వాత అందరూ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓహో, తిని ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఉన్నాడు, బట్ ఇప్పుడుకి లైమ్ లైట్కి ఇప్పుడు ఒక మంచి సినిమా తనకి పడింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలామంది, ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేశారు నీకు తెలియదా, ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు బేసిక్గా చెప్పాలి అంటే. బట్ ఒక స్ట్రగుల్ తర్వాత, ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత ఆపర్చునిటీ వచ్చింది. సో అంటే మీరు చాలా స్ట్రగుల్స్ తర్వాత ఇక్కడి వరకు వచ్చారు, కానీ చాలామందికి లో టైం అనేది ఉంటుంది. సో చాలా లో టైం అనేది ఉంటుంది. అప్పుడు మీరు ఎప్పుడు అరే ఎందుకు నాకు ఇదంతా, హ్యాపీగా ఎడిటింగ్లో అన్నిటికన్నా మంచిగా ఇన్కమ్ ఉంటుంది ఎడిటింగ్లో. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మీ ఫాదర్ కూడా డబ్బింగ్ నుంచి వచ్చారు, అండ్ మీకు డబ్బింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. హ్యాపీగా అవి చేసుకోవచ్చు కదా. నేను యాక్టింగ్ సైడ్ ఏమైనా రాంగ్ స్టెప్ వేసానా, ఇన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్లో ఇంకా నాకు నేమ్ రావడం లేదు అని చెప్పి మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? అంటే చాలామంది యంగ్స్టర్స్ వచ్చి వెళ్ళిపోతున్నారు. నేను 2 years నుంచి చేశాను, అబ్బా 5 years ట్రై చేసి అవ్వలేదు, 10 years అంటే ఇంత కాస్తో కూస్తో రిఫరెన్సెస్ ఉండి, అంటే రిఫరెన్సెస్ మీన్స్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. దీని యాక్టింగ్ కాకపోయినా కూడా ఎడిటర్గానో దీనిగానో ఎంత ఉంటేనే మీకు 20 years పట్టింది. సో అలాంటిది చాలామంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. 5 years చేశాను, 6 years చేశాను, 10 years చేశాను అని గివప్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. మీకు ఎప్పుడు అనిపించలేదా, అయ్యో ఇంకా అవసరమా, నేను ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, హ్యాపీగా ఎడిటింగ్ సైడో ఇంకొక సైడ్ వెళ్ళిపోవచ్చు కదా అని మీరు లోలో ఉన్నప్పుడల్లా ఎప్పుడు మీరు ఎలా దీన్ని సార్ట్అవుట్ చేసుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు? లో మూమెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే ఒంటరిగా కూర్చొని నాతో నేను మాట్లాడుకోవడం, రాత్రులు పడుకునే ముందు ఏడుస్తూ పడుకోవడం, ఇలాంటి నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ కాకపోతే ఎలా ఉన్నా ఏదున్నా కూడా ప్రతిదీ నాకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మనం తీసుకునే ప్రతి స్టెప్ రైట్ స్టెప్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి డెసిషన్ రైట్ డెసిషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే రైట్ డెసిషన్ రైట్ స్టెప్, లేదంటే రాంగ్ డెసిషన్ రాంగ్ స్టెప్, ఏదైనా కూడా ప్రతిసారి అక్కడ నేను నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. కరెక్ట్గా చేస్తే ఓహో ఓకే ఇలా నెక్స్ట్ టైం ఇలా చేసుకోవచ్చు, లేదు తప్పు చేస్తే ఓహో నెక్స్ట్ టైం నేను ఇది చేయకూడదు,
అని ప్రతిసారి నేను నేర్చుకుంటానే ఉంటాను. సో నేను తీసుకున్న ప్రతి స్టెప్ కూడా నాకు యాక్టర్గా ఈరోజు ప్రతిదీ హెల్ప్ అవుతూనే ఉంది. నేను ఎడిటింగ్లోకి రావడం వల్ల నాకు కథ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఎమోషన్ ఏంటి, ఎలా ఉంటుంది, అసలు ఏది ఎంతవరకు ఉంటుంది, ఇవి నాకు ఎడిటింగ్లో నుంచి అలవాటైనాయి. సో నేను యాంకరింగ్ చేసినప్పుడు అటు సైడ్ వెళ్తే నేను కలిసిన జనాలు వేరే వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జనాలను కలిశాను. నాకు అవన్నీ ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు యాక్టింగ్లోకి హెల్ప్ అవుతాయి. సో ఎవ్రీ స్టెప్లో కూడా నాకు పాజిటివ్ నోట్ని ఎత్తుకోవడం అలవాటు బాగా. వన్స్ ఒకసారి దిగిన తర్వాత ఇంక వెనక అడుగు వేయకూడదు. సముద్రంలో దూకేసాం, ఈదుకుంటే వెళ్దాం, ఖచ్చితంగా ఒడ్డుకైతే చేరుతాం. అంటే వెనక్క ముందుకా అనేది మన చాయిస్ కదా. వెనక్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ముందు ఒడ్డే కావాలి, నేను అక్కడికే వెళ్తా, ఈతనే ఉంటా అంతే. సో మీ ఫాదర్ ఇప్పుడు ఎందుకు నీకు మంచి సౌండ్ ఇంజనీర్ చేయాలనుకున్నారు? అండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఎడిటర్గా ఉంది, అక్కడి నుంచి పెద్ద పెద్ద రామోజీలో చేయడం కానీ, రామానాయుడు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాటిలో చేయడం అనేది వాళ్ళందరికీ చాలా టైం పడుతుంది. బేసిక్గా అవుట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు, ఇండస్ట్రీ సంబంధం లేని వాళ్ళు. సో అఫ్ కోర్స్ మీ టాలెంట్ కూడా ఉంది అండ్ సమ్ రిఫరెన్స్ వల్ల కూడా మీరు ఇక్కడి వరకు రీచ్ అయ్యారు. సో మీకు ఎప్పుడు అనిపించలేదా హ్యాపీగా కూర్చున్నామా, మనం చేసుకున్నామా, ఇట్లా ఉంటుంది కదా? మీ ఫాదర్ ఎందుకు నీకు ఇదంతా ఇలా ఉండొచ్చు కదా అని ఎప్పుడు మీకు సజెస్ట్ చేయలేదు మీ ఫాదర్? నేను ఎప్పుడైతే ఎడిటింగ్ ఆపేసి యాక్టింగ్లోకి రావాలనుకొని ఇంట్లో డెసిషన్ చెప్పాను, ఫస్ట్ నాన్నగారు ఎందుకు ఆపేసేయాలనుకుంటున్నావు అని అంటే, లేదు నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ మీదే ఉంది, కానీ ఇటు నుంచి ట్రై చేద్దాం అనుకున్నాను. ఎక్కడో తెలియకుండా నాకు వచ్చిన నేమ్ వల్ల నాకు మైనస్ అవుతుంది ఇటు సైడ్ రావడానికి. సో గ్యాప్ ఇచ్చి కొంతకాలం తర్వాత మళ్ళీ చేసుకుంటాను, ఎందుకంటే నాకు వర్క్ చేతిలో ఉంది కాబట్టి నేను కొంతకాలం తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు, ఫస్ట్ ఇక్కడ ట్రై చేస్తానని అంటే, ఓకే కష్టాలు ఉంటాయి మరి పర్లేదు, మరి వెనకడుగు వేయవా, సరే ఓకే ప్రయత్నం చేసుకుంటాను కదా చేసుకో అని చెప్పని నాన్నగారు ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు వరకు మళ్ళీ అదేంటి ఆలోచించచ్చు కదా, ఇప్పుడన్నా మళ్ళీ ఎడిటింగ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని ఎప్పుడు చెప్పలే. నేను ఎప్పుడన్నా లో ఫీల్ అయితే నాన్నగారే, మరి అప్పుడు చేస్తాను, ఇప్పుడేంటి చెయ్యి, చేస్తేనే అవుతుంది అని నాన్నగారు సపోర్ట్ ఉంటుంది. నాన్నగారు, అమ్మ, తమ్ముడు వాళ్ళ సపోర్టే నాకు బాగా పెద్ద ఇది. ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్. అసలు మిరాయి చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళు, మీ మదర్ కానీ, మీ ఫాదర్ కానీ అండ్ మీ బ్రదర్ కానీ అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం షేర్ చేసుకున్నారు మీతో? థియేటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు జనాల నుంచి వచ్చే రియాక్షన్స్కి వాటిలన్నిటికీ ఫస్ట్ సినిమా జనరల్గా చూసేశారు. సినిమా చూసేదాంతో నా మీద కాన్సన్ట్రేషన్ అఫ్కోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూస్తూ ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత నుంచి జనాలు మాట్లాడే మాటలకి వీటిలన్నిటికీ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి ఇంట్లో. అండ్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒకసారి కార్తీక్ గారిని కలవాలి అని చెప్పి మా ఇంట్లో కూడా వెయిట్ చేస్తున్నారు నాతో పాటు. డెఫినెట్గా మీ కళ్ళలో కూడా నీళ్ళు కనిపిస్తున్నాయి. డెఫినెట్గా ఇంకా మీ ఇంట్లో వాళ్ళు కలవాలని చెప్పేసి చూస్తున్నారు. యాక్చువల్లీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఇన్ ఇయర్స్ స్ట్రగుల్స్ తర్వాత. సో ఇది పార్ట్ ఆఫ్ సక్సెస్ పక్కకు పెడితే, సో మనం ఏం చేస్తున్నాం అనగానే మన రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అవసరమా మనకెందుకు అది ఇది అని చెప్పేసి చాలా వినిపిస్తూ ఉండే, చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఆల్రెడీ వర్క్ వచ్చి మీ దీంట్లో చేస్తున్నప్పుడు ఎందుకు మంచిది వదిలేసి చేసుకోవడం, ఇట్లా మీరు ఈ స్ట్రగుల్స్ ఈ 20 yearsలో ఇలాంటి మాటలు ఎప్పుడైనా విని హట్ అయింది ఉందా? నేను దేనికి హట్ అవునండి అంటే, నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానని ఆలోచన వస్తే వాళ్ళు చెప్పే మాటలు నన్ను ఎఫెక్ట్ చేస్తాయి. నాకు అలాంటి డెసిషనే లేనప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా అది వాళ్ళ ఒపీనియన్. అది నేను ఏం చేయగలను, నేనేంటనేది నాకు మాత్రమే తెలుస్తుంది, లేదా నాతో పక్కనే ఉండి చూసే క్లోజ్ ఫ్రెండ్స్కి తెలుస్తుంది. అందరూ అన్ని రకాల మాటలు చెప్తా ఉంటారు, నేను అసలు అలాంటివి ఏవి పట్టించుకోను. ఏది చెప్పినా కూడా అందులో నుంచి నేను పాజిటివ్ పాయింట్ ఎత్తుకుంటా ఖచ్చితంగా, నెగిటివ్ అసలు తీసుకోను. సో నిజమే, అదైతే తెలుస్తుంది. బికాస్ ఆఫ్ నెగిటివ్ తీసుకుంటే ఇన్ని ఇయర్స్ మీరు ట్రై చేసేవాళ్ళు కాదేమో మేబీ. నేను ఫస్ట్ మీ గురించి వినంగానే 20 years 21 years అని చెప్పారు. యాక్చువల్గా ఐఎమ్ నాట్ రాంగ్, 21 years అని చెప్పారు. సో 21 years అసలు ఇన్ని ఇయర్స్ కొంచెం కూడా ఇదవ్వకుండా, బ్యాక్ వెళ్ళకోకుండా, స్ట్రగుల్స్ ఇన్ని ఫేస్ చేస్తూ కూడా ఇంకా వస్తూనే ఈరోజు సక్సెస్ అయ్యారంటే అప్పుడు నాకు అనిపించింది, సో మిమ్మల్ని చూసి మేము ఎంత నేర్చుకోవాలి. నేను ఇలా రవణని చూసి నేర్చుకున్నాను ఫస్ట్. రవితేజ గారు, ఆయన అంటే చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగాము, అప్పటికే నాకు ఆయన పెద్ద స్టార్, అన్నయ్య అదంతా ఉంది. కాబట్టి రవణ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత హీరోగా మారి మాస్ మహారాజా అయిపోయి కూర్చున్నారు అన్న. సో ఆయన నాకు స్ట్రాంగెస్ట్ ఇన్స్పిరేషన్. అంటే కష్టపడి చేస్తే ఒకరోజు మనకంటూ వచ్చేస్తుంది,
ఇంక దాని తర్వాత మనం ఆగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే లేదు అనే దాంట్లో నాకు ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ రవణ, తర్వాత నాని అన్న. సో వీళ్ళు నాకు ఇన్స్పిరేషన్ ఆల్రెడీ. కాబట్టి ఇంక వాళ్ళు ఉన్నారు, మనకేంటి ఆల్రెడీ ఒక దారి వేసారు కదా. ఆ దారిలో మనకు కూడా కష్టాలు ఖచ్చితంగా వస్తాయి, పడదాం. అన్నోళ్ళు అయ్యారు, మనం అవ్వలేమా, అది చాలా ఎక్కువ. సో ఇప్పుడు ఈ మూవీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్స్ నాకు తెలిసి కాల్స్ వస్తూనే ఉండుంటే, ఇప్పటి వరకు ఎన్ని ప్రొడక్షన్స్ నుంచి కాల్స్ వచ్చినాయి ఏంటి? ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కాదండి, జనరల్గా నాకు తెలిసిన డైరెక్టర్స్ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి, మేనేజర్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. మంచి క్యారెక్టర్ పడింది, త్రూఅవుట్ ఉన్నావు, నీ ఫేస్ రికగ్నైజ్ అయిపోయింది ముందు, నీ కష్టానికి ఇది ఒక ఫుల్ స్టాప్ లాగా అనుకో, ఇక్కడి నుంచి నీకు టైం స్టార్ట్ అవుతుంది, మంచి క్యారెక్టర్స్ పడతాయి, నెక్స్ట్ మనం చేయబోయే దాంట్లో ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ చేద్దు, కానీ ఒకసారి ఆఫీస్కి వచ్చి కనబడు, ఇట్లా కాల్స్ వస్తున్నాయి. పర్టికులర్గా ఇది నువ్వు రా ఆఫీస్కి అట్లా రాలేదు, వెయిటింగ్. నేను అలాంటి కాల్స్ డెఫినెట్గా, ఎందుకంటే ఇంత త్రూఅవుట్ క్యారెక్టర్ కానీ మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మీరు అన్నారు, అది కావాలని పెట్టలేదు మూవీ గురించి అని, అదే అనిపించింది. బికాస్ ఆఫ్ వెళ్ళాలి అంటే మిమ్మల్ని, నాకు ఎస్పెషల్లీ ఒక సీన్ ఉంటుంది, ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలి అనగానే మీరు లోపలికి వెళ్ళి మీరు అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్ నుంచి ఏది ఇట్లా చెప్పగానే లోపలికి వెళ్ళిపోయి మీరు అంతా చెక్ చేసుకుని 2 minutesలో వచ్చేసి ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఇది ఆ పైన ప్లేస్ ఉంటుంది అని జస్ట్ చెప్పేస్తూ ఉంటారు అనమాట. నాకు అక్కడ అది బాగా సినిమా త్రూ అవుట్లో అక్కడొకటను మీరు ముగ్గురు కలిసి కూర్చుని ఒక ఇది ఉంటుంది, స్నాక్స్ అన్ని మీరు తినేస్తూ ఉంటారు. సో నాకు అది బాగా అనిపించింది. అంటే నిజంగానే స్నాక్స్ అవన్నీ మీరే తిన్నట్లున్నారు అఫ్ కోర్స్. మరి ఆ పర్సనాలిటీకి మరి ఆకలేసినప్పుడు తినాలి కదా, ఎస్పెషల్లీ ఆ చల్లో ఒక పక్కన వేడి వేడి ఖచ్చితంగా కావాలి. ఎన్ని టేక్స్ చేశారు, ఎన్ని ప్లేట్స్ తిన్నారు? టేక్స్ చేయలేదండి, ఎందుకంటే అక్కడ యాక్ట్ చేస్తుంది జయరామ్ గారు, తేజ గారు. అవును, నాకు డైలాగులు పెద్దగా లేవు, రియాక్షన్సే కదా. లేదు అసలు ఆ రియాక్షన్స్తో కూడా నాకు మీరే గుర్తుండిపోయారు, అదే చెప్తున్నాను. వాళ్ళిద్దరు అలా పట్టుకొని ఉండడం, వాళ్ళు చేంజ్ అవ్వడం, ఇట్లా నేను స్పాయిలర్స్ ఇవ్వాలనుకోవట్లేదు, బట్ అక్కడ జరుగుతూ ఉంది కదా. సో బట్ మీరు తినేస్తూ మీరు తినట్లేదు కదా, నేను తినేసి నిజంగా ఆకలేసింది కదా. సో నాకు మీరు అది యాక్టింగ్ కోసం కదా, ఆకలేస్తే గబా గబా ఎలా తింటాము. లేదు అంటే జోక్స్ అపార్ట్, అంతకు ముందే తినేసా నేను. షార్ట్లో కాదు, షార్ట్లో చేస్తుంది యాక్టింగ్, షార్ట్లో చేస్తుంది యాక్టింగ్, అంతకు ముందే తినేసారు ఆకలేసి. సో ఆల్రెడీ అప్పటికి అంటే బ్రేక్ఫాస్ట్ టైం ఇచ్చేసారు డైరెక్టర్ గారు, బ్రేక్ చెప్పారు, వెళ్ళి నీట్గా తినేసి వచ్చి కూర్చున్నాం, మళ్ళీ ఫుడ్ పెట్టారు. ఓకే సరే, పార్ట్ ఆఫ్ జాబ్. సో అంత కూల్ క్లైమేట్లో చేస్తున్నప్పుడు మధ్యలో కట్స్ చెప్పడం కానీ ఇబ్బంది పడడం కానీ అట్లే మన ఉందా? అంటే చూస్తున్నప్పుడే మాకు అలా అనిపించింది, గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ మీరే ముగ్గురు, జయరామ్ గారు, మీరు, తేజ సజ్జా గారు కలిసి చేసిన ఏదైతే ఉందో అక్కడ చేసేటప్పుడు అసలు చూస్తుంటే అరే ఈ క్లైమేట్లో చేయడం అంటే ఎంత టఫ్ ఉంటుంది, బట్ అక్కడ అంతా సింక్ అవ్వాలి, ముగ్గురిది సింక్ అవ్వాలి, ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా రావాలి, ఎక్కువ టేక్స్ తీసుకోవడానికి ఉండదు, ఎక్కడో పైన చేస్తున్నారు ప్లేస్. సో ఇన్ని కాంబినేషన్స్ ఉంటాయి కదా. నాకు ఇప్పుడు కూడా ఆ ఫీలింగ్ వచ్చేసింది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వస్తున్నాయి అనమాట, గూస్ బంప్స్ వస్తున్నట్టున్నాయి మీకు. సో ఇన్ని సింక్ అయ్యి అక్కడ ఆ క్యారెక్టర్ అనేది మీకు కరెక్ట్గా రావాలి, సారీ ఆ సీన్ అనేది కరెక్ట్గా రావాలి. ఇన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఒక టేక్ మళ్ళీ ఇంకోటి చేయాల్సి రావడం కానీ ఇలా ఏమైనా అయిందా ఎప్పుడైనా? అంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఉంటాయి కదా, -degrees ఉంది యాక్చువల్గా మేము షూట్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా. ఓ -degrees. షార్ట్ అయిపోగానే ఇమ్మీడియట్గా మాకు కాస్ట్యూమ్ వాళ్ళందరూ పాపం అన్నీ రెడీగా పెట్టుకునే వాళ్ళు. నాకు ఇంకా అసలు ఫస్ట్ టైం నేను ఆ స్నో అనే దగ్గరికి వెళ్ళడమే నేను ఫస్ట్ టైం లైఫ్లో. నాకు షివర్ వచ్చేసేది. షార్ట్ అయిపోయేంత వరకు మేనేజ్ చేస్తుండేవాడిని. షార్ట్ అయిపోగానే ఇమ్మీడియట్గా పాపం అన్నోళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి గ్లౌజెస్ అన్ని ఇచ్చేసి, షాల్స్ ఇచ్చి, క్యాప్లు ఇచ్చేసి, ఆల్రెడీ నాకు ఒక క్యాప్ ఉంటుంది అయినా సరే ఈ చెవులు ఇవన్నీ కవర్ అవ్వవు. అన్నోళ్ళు పక్కనే ఉండి పాపం ఎంతసేపు బాగా కేర్ తీసుకొని షార్ట్ అయిపోతే వణుకొచ్చేసేది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అందుకే సడన్గా ఒక్కసారి ఫీలింగ్ వచ్చేసింది. ఫస్ట్ టైం అవడం వల్ల నాకు ఇంకా ఎక్కువ ఉండింది బాగా. యాక్చువల్గా ఎన్ని ప్లేసెస్లో చేశారు? చూస్తే చాలా డిఫరెంట్గా స్టార్టింగ్ చిన్నప్పుడు మనోజ్ గారి క్యారెక్టర్ చూపించేటప్పుడు అసలు లొకేషన్స్ చాలా డిఫరెంట్గా అనిపించినాయి. మళ్ళీ కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత కొన్ని లొకేషన్స్ డిఫరెంట్గా అనిపించినాయి. ఎస్పెషల్లీ జగపతి బాబు గారు ఉన్నాయి, అవి కొన్ని డిఫరెంట్ అనిపించినాయి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లొకేషన్ రిపీట్ చేయలేదు అనిపించింది. ఇట్స్ కరెక్ట్? అవునండి, ఎక్కడ అంటే మనకి తెలిసిన లొకేషన్స్లో ఎక్కడా చేయలేదు. కొన్ని సెట్స్ వేశారు, కొన్ని బయట లొకేషన్స్కి అంతా వెళ్ళి స్కౌట్ చేసుకుని వచ్చారు.
స్కౌటింగ్ కూడా ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చినాయి కాదు, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ అంతా స్కౌట్ చేసుకొని, అండ్ టూ డిఫికల్ట్ అలాంటి లొకేషన్స్ అంతా తిరిగి పట్టుకోవడం. అంటే ఇంత స్పాన్ అవ్వడానికి రీజన్స్ కూడా అన్ని ఇలాంటి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అంటే ఇన్ని ఇయర్స్లో జరగడానికి కూడా స్కౌటింగ్కి చాలా తిరిగేవాళ్ళు. సో నెక్స్ట్ జగపతి బాబు గారి గురించి. సో ఆయన అందరికీ తెలిసిందే, లెజెండరీ. బట్ దీనిలో సమ్ డిఫరెంట్గా చూపించారు త్రూ అవుట్. ఆయన చేసే రెగ్యులర్గా కాకోకుండా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీరేమంటారు జగపతి బాబు గారిని చూడడం కానీ, మాట్లాడడం, యాక్టింగ్ గురించి అక్కడ డైరెక్ట్గా చూసినప్పుడు ఎలా అనిపించింది? డైరెక్ట్గా చూస్తున్నప్పుడు నాకు కంప్లీట్గా ఆ క్యారెక్టరే కనిపించేది అసలుకి. సేమ్ జగపతి బాబు గారివి కూడా నేను అంతకు ముందు వర్క్ చేశాను, పందెం అనే సినిమాకి, వీటన్నిటికీ నేను ఎడిటింగ్లో వర్క్ చేశాను అప్పుడు. ఓకే, మీరు పందెంలో ఎడిటింగ్ చేశారా? ఓ నైస్. సో నేను అప్పుడు చూడడం వేరు, ఇప్పుడు చూడడం వేరు కంప్లీట్గా. ఇప్పుడు అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా ఆయన పక్కనే నిలబడే అవకాశం, అప్పుడు సినిమాకి వర్క్ చేయడం, ఇప్పుడు పక్కనే నుంచొని యాక్ట్ చేయడం, అది కూడా నాకు ఇష్టమైన దాంట్లో. ఇంకా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, అంటే ఒక యాక్టర్ అని కాదు, నేను ప్రతి ఒక్క యాక్టర్ దగ్గర నుంచి చాలా పాయింట్స్ నేర్చుకుంటూ వచ్చాను నేను ఈ సినిమాకి. ఓకే, జగపతి బాబు దగ్గర నేర్చుకున్నారు? పర్టికులర్గా అని కాదు, అంటే పర్టికులర్గా మీకు చెప్పాలి అని అంటే మాడ్యులేషన్, ఆయన ఎలాంటి మాడ్యులేషన్లో చెప్తున్నారు, ఎలాంటి పాజెస్ ఇస్తున్నారు, సో ఇలాంటివి చాలా కీన్గా అబ్జర్వ్ చేశాను నేను ఆయన. సో ఆయన దగ్గర మాడ్యులేషన్ ఇచ్చుకున్నారు. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఇంకా జయరామ్ గారు కూడా చేశారు మీతో పాటు. అని అంత చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ అంత దీనిలో కూడా ఎక్కడ కామెడీ అనేది మిస్ కాలేదు, చిన్నగా పెట్టినా కూడా ఎక్కడ కామెడీ మిస్ అవ్వలేదు. ఎస్పెషల్లీ నాకు అలా మైండ్లో నేను మామూలుగా నేను ఒక్కదాని ఉన్నా కూడా నేను నవ్వుకున్న ఇదేంటంటే, గురూజీ ఇక్కడ పని అవ్వట్లేదు, పెద్దం తెలుగులో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అసలుకి అంత దీనిలో కూడా అసలుకి చేయించమంటారా, పెద్దం తెలుగులో మనకి మంచి ఇన్ఫ్లుయెన్స్ అక్కడ చేంజ్. నేను దానికి ఎన్నిసార్లు నేను ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అటు సైడ్ నుంచి వస్తున్నప్పుడు కానీ, నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కానీ అసలుకి ఆ సీన్స్ అవి నాకు ఎంత గుర్తుండిపోయినాయి అంటే చాలా నవ్వుకున్నాను బేసిక్గా. అంత దీనిలో కూడా ఒక కామెడీ అనేది మనం జనరేట్ చేయొచ్చు. అండ్ కార్తిక్ గారు నాకు ఆ దీనిలో మాత్రం అసలుకి చాలా హ్యాట్సాప్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇలా ఎవరైనా తీయగలరు, కానీ అంత సీరియస్ నోట్లో అంత పెద్ద దీనిలో ఇంకొక ఇదైపోతుంది ఏమన్నా అవుతుంది అనే ఒక సిచ్యువేషన్లో అంత చిన్న దానిలో కూడా అసలుకి ఆ క్యారెక్టర్ అనేది పెట్టారు చూడండి. ఆ చిన్న కామెడీ అనేది మన శ్రీను గారు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి. సో అదొక్కటేను, శ్రీను గారిని తను నేను తిట్టుకుంటున్నాడు అని చెప్పినప్పుడు సో అసలు నేను ఆ డైలాగ్ నేను ఎంతసేపు నవ్వుకున్నానంటే, నన్ను ఎందుకు తిట్టుకున్నా, కర్రీసమ్మే అమ్మాయికి నువ్వు సైట్ కొడతావా నేను ఎట్లా అనుకో, నువ్వు నెంబర్ తీసుకుంటే నేను ఫీల్ అవ్వనా? అసలు చిన్నవి ఎంత ఎంజాయ్ చేశానంటే అసలుకి బాగా గుర్తుండిపోయింది సినిమా. అసలుకి నేను వన్ టైమే చూశాను, నాకు ఎంత బాగా గుర్తుండిపోయిందంటే, ఎస్పెషల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం బేసిక్గా. సో అంత చిన్నటి కూడా నేనేమనుకున్నా అంటే దీనిలో ఏముండదు, ఐ మీన్ కామెడీకి అంత స్పేస్ ఏమి ఉండదు, సీరియస్గానే ఉంటుంది. అండ్ మనోజ్ గారికి అంత పెద్ద పర్సన్ని విలన్గా ఇచ్చారు. అండ్ సో ఇక్కడ చూస్తేనేమో తేజ సజ్జ మొత్తం అంతా చూసాం కదా. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ట్రైలర్లో ఎక్కడ అలాంటి సీన్స్ నేను ఎక్కడ చూడలా బేసిక్గా. సో చూడనప్పుడు సడన్గా నేను హాల్కి వెళ్ళినప్పుడు అంత చిన్నవి కూడా వాడు తిట్టుకోవడం కానీ అరే నేనేమనుకుంటారా, నెంబర్ నేను ఎందుకు తీసుకుంటానంటే మరి నేను ఫీల్ అవ్వాలా నువ్వు నెంబర్ తీసుకుంటా. అన్ని ట్రైలర్లో వీటిలో పెట్టేస్తే ఏమి ఉండదు కదా, దాచారు అన్ని థియేటర్లో చూసుకోవాలని. సో అది కూడా అంత సీరియస్లో కూడా మీరందరూ అక్కడ మంచిలో చేసినప్పుడు దానిలో కూడా ఆ స్టిక్ దాని గురించి కూడా అసలు అది కూడా నేను మర్చిపోలేను అనమాట. ఇంకేముంది ఇప్పటి నుంచి నెక్స్ట్ అది పట్టుకొని వెళ్ళిపోతా అనగానే ఏంటి అవ్వట్లేదు ఇక్కడ, అది అవ్వదు అంటే అది నాది కాబట్టి నా ప్లేస్కి నువ్వు వచ్చావు, అవ్వట్లేదు ఏంటి అంటే అవ్వదు అనగానే అక్కడ కామెడీ జనరేట్ చేయడం కానీ. అండ్ ఎస్పెషల్లీ నాకు అక్కడ లాస్ట్ అది మిరాయిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూపించింది చాలా గట్ పాయింట్ అనిపించింది. జనరల్గా ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసేది కాకోకుండా జనరల్ ఆడియన్ ఎట్లా అంటే వాళ్ళు ఏదో నచ్చిన సినిమాను అలా చూస్తూ ఉంటారు, ఓకే ఫైన్. మేము మ్యాక్స్ రోజుకో 2-3 సినిమాలు చూస్తాం, 4-5 ఫంక్షన్స్కి ఈవెంట్స్కి వెళ్తుంటాము. ముందు చెప్తుంటారు సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి మ్యాక్స్ బయటకు వచ్చే వరకు కూడా మేము వాళ్ళతో
జర్నీ చేస్తూ ఉంటాము. సో ఎంతో కొంత మీ Q&As అప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మరీ అంత క్యూరియాసిటీగా అయితే మేము ఉండవు. సో మామూలు ఆడియన్స్ ఎంజాయ్ చేసే దాని మీద నేను చాలా తక్కువ. ఓకే వాళ్ళు బాగా నవ్వితే మీకు కొంచెం అవుతుంది అట్లా ఆల్రెడీ కొంచెం సెన్స్ ఉంటుంది, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. బట్ నేను అక్కడ ఎక్స్పెక్ట్ చేయింది ఏంటి అంటే అక్కడ ఏదైతే చూపించారో మీరు దీనిలో కూడా ట్రైలర్లో కూడా చూపించారు, ఆ పక్షిది అది చూపించినప్పుడు సో దాన్ని ఏమైనా చేసుంటే కనుక జనరల్ అయిపోయేది. అక్కడ ఏదైతే వాళ్ళ మదర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చూసి దాన్ని ఎంత లాజికల్గా చూపించి మళ్ళీ ఎండ్లో ఎంత లాజికల్గా తీసుకొచ్చారో అసలుకి ఎక్కడ నాకేమనిపించింది అంటే కట్టు కట్ చూసినట్టు ఇంత 1% కూడా ల్యాగ్ అనిపించలే. ఫస్ట్ టైం ఈ రీసెంట్గా నేను చూసిన ఇన్ని రోజుల్లో ఒక 1 year 2-3 yearsలో నాకు ఫస్ట్ టైము 1 point కూడా దీనిలో కట్ చేయడానికి లేదు. యాజ్ ఏ జర్నలిస్ట్గా దీనిలో ఒక 1 point కట్ చేయడానికి లేదు. ఈ డైలాగ్ వేస్ట్గా లేదు, ఎక్కడ అసలుకి లేదు. ఇంకొంచెం ఉంటే బాగుండి అనిపించింది తప్ప ఫస్ట్ టైము. సో అంటే మామూలుగా జనరల్గా 4 పాటలు 4 జోకులు ఒక 2 డ్యాన్స్ నెంబర్స్ ఇవన్నీ ఉంటే వేరు. బట్ అలాంటిది ఆడియన్ని సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరకు ఎంగేజ్ చేయడం అనేది చాలా కష్టం. బికాస్ ఫోన్ చూసుకుంటూ ఉంటాము, ఏదో చూసుకుంటూ ఉంటాము. బట్ లిటరల్గా నేను ఆ మూవీ అయ్యే వరకు ఫోన్ చూడలేదనమాట. చాలా రోజుల తర్వాత నేను అలా చూసింది లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ తర్వాత మళ్ళీ నేను అంత ఎంగేజింగ్గా చూసిందంటే ఇదే మూవీ ఎస్ మిరాయి. సో యాజ్ ఒక ఆడియన్గా ఫస్ట్ ఆడియన్ తర్వాత మా వర్క్ జాబ్ ఏదైనా సరే నాకు యాజ్ ఏ ఆడియన్గా నేను అంత కూర్చోబెట్టిన సినిమా అంటే మాత్రం మిరాయి. అసలుకి ఈవెన్ యాక్టర్గా నేను ఫస్ట్ అంటే సినిమా అంతా చేసినా కూడా ఫస్ట్ డే వెళ్ళి స్క్రీన్ మీద అలా కూర్చొని చూస్తున్నప్పుడు ఐమాక్స్ స్క్రీన్లో చూస్తున్న సినిమా కూర్చొని ఫ్యామిలీతో అలా చూస్తూ ఉండిపోయాను నేను సినిమా అసలుకి. అంటే ఎన్ని చేసినా మొత్తం మర్చిపోయాం సినిమా, అలా చూస్తా ఫ్రీజ్ అయిపోయాం కంప్లీట్గా. ఆ కష్టం అంతా మర్చిపోయారు. ఎస్. కానీ మీ టీం మీద పెద్ద కంప్లైంట్ ఉందండి. కంప్లైంట్ ఏంటండి? ఎస్ అవునండి, పెద్ద కంప్లైంట్ ఉంది. సో దాని గురించి చాలామంది ఒక వర్గమైన ఆడియన్స్ మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు. అసలు ఆ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారండి. మరి డాన్స్ నెంబర్ లేదని చెప్పి సినిమా మొత్తం కూడా అంటే దేనికి ఉండే ఆడియన్స్ అఫ్కోర్స్ దానికి ఉంటారు. సీరియస్గా మేము ఏదైతే ఒక పబ్లిక్ రియాక్షన్స్ తీసుకుంటూ ఉంటాం సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు రియాక్షన్ తీసుకున్నప్పుడు అందరూ వచ్చి సూపర్ సూపర్ అని చెప్తున్నప్పుడు కొంతమంది వచ్చి ఎట్లా అంటే అట్లా సాంగ్ కోసం వచ్చాను నేను, సాంగ్ ఎందుకు పెట్టలేదు అసలుకి, మాకు ఎంత చూపించారు సాంగ్ కోసం, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాము, అసలుకి తేజ గారు ఎంత బాగా డాన్స్ చూపించారు, ఎందుకు సాంగ్ పెట్టలేదు అసలుకి అని చెప్పేసి ఒక నియోజకవర్గం వరకు చెప్పాలంటే చాలా హట్ అయ్యారండి. దాని గురించి మీరు డెఫినెట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. మొదటి నుంచి కూడా సాంగ్ ప్రమోషన్ సాంగ్ లాగానే అనుకున్నారు. బట్ సిచ్యువేషన్ కుదిరితే పెడదాము అనే దాంట్లో ఆల్రెడీ అనుకొని షూట్ కూడా చేశారు, అంతా అయిపోయింది. బట్ కానీ ఫ్లోలో సినిమా చూస్తున్నప్పుడు ఇది లేకపోతేనే కరెక్ట్, ఎందుకంటే స్టోరీ ఎమోషన్ బట్టి ఇలా వెళ్తుంది కదా డ్రైవ్ అదంతా కూడా. సో లేదు మనం ఇలా నార్మల్గా వెళ్దామని చెప్పని ఎడిటర్స్ చాయిస్ అంటాను. ఓకే, ఇది మాకు తెలిసింది కాదు, డైరెక్టర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఓకే, సో అట్లా ఓకే సాంగ్ లేకుండానే వెళ్దాం, ఫ్లో డిస్టర్బ్ చేసినట్టు అయిపోతుందేమో అనే దాంట్లో సాంగ్ని తీసేయడం జరిగింది. అలా తీసేశారు. బట్ చాలామంది హట్ అయ్యారు, ఎందుకంటే అసలు మామూలుగా సినిమా హైప్ అంతా ఒక 50% ఆ సాంగ్కే వచ్చిందండి. ఇట్స్ ఏ ట్రూ, మీరు అగ్రీ చేయాలి ఈ విషయంలో మాత్రం మీరు తర్వాత సినిమా చూసిన తర్వాత సినిమా గురించి తెలుస్తుంది. కానీ సినిమా ముందు ఏదైతే ఒక టీజర్ అనో ట్రైలర్ అనో మనకి ఆ సాంగ్ అనో అసలుకి చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అసలుకి ఎంత బాగున్నాడు తేజ సజ్జ దానిలో, ఆ డ్యాన్స్ స్టెప్స్ కానీ చాలా బాగున్నాడు. సో పర్సనల్ నోట్లో చూసుకుంటే ఇప్పుడు యాక్టర్గా నేను కూడా సాంగ్లో కనిపిస్తాను, మరి యాక్టర్గా ఫీల్ అవుతాం కదా మేము కూడా తీసేసినప్పుడు, ఉంటే బాగుంటుంది నాకు కూడా ఉంది, ఫ్లోని బట్టి జరిగింది. సో నెక్స్ట్ మిరాయి 2 అంటున్నారు. సో దీనికి ఏం చెప్తారు, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంటి, ఉందా లేదా? ఏదైతే ఇప్పుడు దీంట్లో మీరు చూసారో అది ఖచ్చితంగా జరుగుతుంది, బట్ ఎప్పుడు అనేది తెలియదు. ఓకే, టేక్స్ టైం అంతే అంటారా? సో కన్ఫామ్గా మిరాయి 2 అయితే ఉంటుంది. ఎస్. సో 9 books ఉన్నాయి కాబట్టి 9 parts తీస్తారేమన్నా? అలా క్లారిటీ ఏం లేదు ఇంకా. సో అంటే మెయిన్ జనరల్ ఆడియన్గా చాలామంది 2 అనగానే
అవునా, దీంట్లో 9 బుక్స్ ఉన్నాయి కదా. ఎవరు స్టోరీ వాళ్ళు రాసేస్తున్నారు ఆల్రెడీ. అయ్యా, నేను చాలా వెబ్సైట్లో ఇది కూడా ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు రేస్ చేశానంటే, సమ్ వెబ్సైట్స్లో నేను చూశాను నెక్స్ట్ దీంట్లో ఇలా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. బట్ స్టిల్ ఇప్పుడు హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా కూడా విశ్వప్రసాద్ గారు మంచి కార్ కూడా గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. మొన్న రీసెంట్గా సో తేజస్ అజయ్ గారికి కార్ కూడా గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. సో మీరు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారా? తేజ గారి రిలీజ్ అయిన తర్వాత మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అంటే ఏముంటుంది తేజస్ అజయ్ గారికి? లేదండి, రిలీజ్ తర్వాత మళ్ళీ ఆయనతో మాట్లాడడానికి టైం దొరకలేదు. ఎందుకంటే ఆయన ఫుల్ ప్రమోషన్స్లోనే ఉన్నారు మొత్తం అంతా. ఆయన అంత ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ అందరికీ అంత రీచ్ అవుతుంది సినిమా. అది సూపర్. అసలు ఇప్పుడు ఎన్ని లాంగ్వేజెస్ మనకి రిలీజ్ అయింది? ఇంకా ఎన్ని లాంగ్వేజెస్ ఇంకేమన్నా ఇప్పుడు మంచి సక్సెస్ ఉంది కాబట్టి ఇంకేమైనా డబ్ చేస్తున్నారా? అంటే మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు లేదు, అన్ని లాంగ్వేజ్లో రిలీజ్. ఓకే, యా, నాకు తెలిసినంత వరకు బిఫోరే అన్ని ప్రమోషన్స్ అయిపోయినాయి. హిందీ, తెలుగు, తమిళ్ అన్ని ఒకటేసారి రిలీజ్ అండి. యాక్చువల్గా కపిల్ శర్మ గారి షో అసలు నేను చాలా ఎంజాయ్ చేశాను. మనోడు వీళ్ళు ముగ్గురు, శ్రేయ గారు అండ్ జగపతి బాబు గారు, వీళ్ళు ముగ్గురు వెళ్ళింది షో అసలుకి ఫుల్ ఆఫ్ అసలుకి ఫన్ ప్యాక్ లా ఉంది. నలుగురు కలిసి ఫుల్ చాలా బాగుంది. అంటే చాలా కపిల్ శర్మ గారి షో అనగానే అందరూ చూస్తూ ఉంటాము, కామెడీ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఇది మాత్రం అసలుకి మామూలుగా కాదు. అసలుకి తేజ పంచిల్ కానీ, దానికి కపిల్ శర్మ గారి రియాక్షన్ కానీ. సో ఆయన వెళ్ళంగానే, సో ఇప్పుడు ఒకటి చెప్పాలి, నాకు హిందీయే వచ్చు. సో అంటే అవును, నాకు హిందీ రాదు. వీళ్ళిద్దరు వేసే చిన్న చిన్న పని చేసేది టైమింగ్ కూడా అసలు మామూలు టైం కాదు. నా నూనె నీ నూనె అని కపిల్ శర్మ గారికి అది కూడా ఇచ్చేసారు. అసలుకి అక్కడ కింద చూసి, అరే నీకు ఇంత గుర్తుందా బాబు, ఇది ఇలా పద్యము, ఇక్కడ ఇది పద్యము, బట్ తెలుగువాడిగా నువ్వు అది బాగా చెప్పావు అని కూడా కింద అన్ని పాజిటివ్ అందరూ చెప్తుంటే, లైక్ కొంతమంది అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఒక బాట వేశారు, అందరు వెళ్ళిపోతున్నారు, అలానే ఆన్సర్ చెప్పాలి. సో ఫ్రాంక్గా చెప్పాలి అంటే అట్లా నేను కింద కామెంట్స్ మీతో డిస్కస్ చేస్తాను. బేసిక్గా మీరు చూస్తే కనుక రీసెంట్ డేస్లో ఆయన ఎవరు అడిగినా అదే టైప్లో నాకు కొంచెం ఒక ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా వచ్చి వెళ్ళిపోయారా అనిపించింది. తేజస్ అజ్జాలో సందీప్ రెడ్డి వంగ గారు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ వచ్చి వెళ్ళిపోయారా. సో ఎందుకంటే బాలీవుడ్ మీడియాలో కూడా ఎస్పెషల్లీ మీరు ఎక్కువ హనుమాన్ తీశారు, ఇట్లా ఎందుకు మీరు అన్ని డివోషనల్ తీస్తున్నారు అంటే, లవ్ స్టోరీస్ కంటిన్యూగా లవ్ స్టోరీస్ చేస్తే ఎందుకు లవ్ స్టోరీస్ తీయట్లేదని ఎందుకు తీస్తున్నారని మీరు అడగట్లేదు కదా. సో నేను మన ధర్మభూమి గురించి చెప్తున్నాను, హిందూ దీని గురించి చెప్తున్నాను, బట్ మీరు ఎందుకు అడుగుతున్నారు ఈ క్వశ్చన్ అని చెప్పేసి అది చాలా వైరల్ కూడా అయింది చెప్పాలంటే కనుక షార్ట్. సో అంత స్పాంటేనియస్గా బేసిక్గా మనం చెప్పేది కరెక్ట్ అయినా కూడా అంత నేషనల్ మీడియాలో హిందీ మీడియా అనగానే మన అందరికీ తెలుసు. సో ఎందుకు మనకు వాళ్ళతో ఎందుకు పొలైట్గా అని ఏదో ఒకటి చిన్న ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని అట్లా ఇట్లా అని చెప్తే అయిపోతుంది. బట్ ఎందుకు చేయకూడదు, వాళ్ళని ఎందుకు అడగకూడదు, మీరు ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఎస్పెషల్లీ నాకు తెలిసి హిందీ ప్రమోషన్ ఇదే ఫస్ట్ టైం తను ఈ మూవీకే చేశారు. సో అలాంటి ఫస్ట్ టైంకే తను అసలుకి మామూలుగా కాదు, అందరికి ఆన్సర్. ఆ క్షణం నాకు చూసినప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు ఇలా పూణె వెళ్ళారేమో, ఆయన కూడా దీని గురించి రణబీర్ గారితో చేసినప్పుడు అడిగినప్పుడు కూడా నేను చేశాను, బెస్ట్ సినిమా చేశాను. ఎంత పక్కన వాళ్ళు ఎంత అరిచి చచ్చిపోయినా సరే అంతే హార్డర్గా ఆన్సర్ చెప్పాలంటే భయపడేటట్టుగా ఆయన మాట్లాడతారు. సో సేమ్ అందరి కింద కామెంట్స్ చూస్తే సందీప్ రెడ్డి వంగ గారు లాగా చేశారు, అలా వచ్చి వెళ్ళిపోయారేమో అనిపించింది త్రూ అవుట్. బట్ యాజ్ ఏ ఒక ఆడియన్గా, తెలుగు ఆడియన్గా మన సినిమా ప్రౌడ్ మూమెంట్ కదా ఏదైనా వెళ్తున్నప్పుడు. సో చాలామంది నేను ఈ ఇయర్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏదైతే ఈ సినిమా ఒకటి, లిటిల్ హార్ట్స్ ఒకటి, అందరూ పక్క మూవీస్ వచ్చి ఇక్కడ హిట్ అవుతున్నాయి తప్ప మన ఎంత సబ్జెక్ట్ బాగా తీసినా కూడా హిట్ అవ్వట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు అనేది ఉంటుంది. సో మీరు చూసారా లిటిల్ హార్ట్స్? లేదండి, కుదరలేదా? సో ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు మ్యాడీ గారు మీరు? కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయండి. కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. సో ఫైనల్గా నాకు ఫస్ట్ అడుగుదాం అనుకున్నా, మ్యాడీ అంటే అసలు మీ ఇది ఐ మీన్ మీ పెట్ నేమ్ అట్లా ఏమన్నా లేదు అంటే? లేదండి, ఇది స్క్రీన్ నేమ్. నాకు స్క్రీన్ నేమ్, అసలు పేరు వచ్చేసి మధుకర్ మానేపల్లి, ఇప్పుడు మ్యాడీ మానేపల్లి. అది చూశాను. కరెక్టేనా అని నేను ఎంత చెక్ చేసుకున్నా కూడా మ్యాడీ అనే వస్తుంది. నేను ఈ క్యారెక్టర్ పేరు దేంట్లో వేరే దానిలో విన్నాను, నాకు స్ట్రైక్ అవ్వలేదు. మ్యాడీ అనేది క్యారెక్టర్ ఉంది
దేంట్లో అనేది గుర్తు రావట్లేదు కానీ బట్ సో ఏంటి ఇది సినిమాలో క్యారెక్టర్లా ఉంది, ఇఫ్ ఐఎమ్ రాంగ్ అలా అని చాలా సెర్చ్ చేసినప్పుడు యా మ్యాడీ అనే చెప్తున్నాను. నేను నా ఫ్రెండ్స్ జర్నలిస్ట్ కూడా కాల్ చేసి అవును మ్యాడీ అయ్యమ్మా నువ్వు కరెక్ట్గా చెప్పింది. సో వాళ్ళు అడిగిన తర్వాత కూడా అందుకే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా స్టార్టింగ్లో. మరి స్టార్టింగ్లో ఏంటంటే నా పేరు కూడా మీకు సరిగ్గా తెలియదా అనుకుంటారేమో అని చెప్పి ఇప్పుడు ఏం చేసేటప్పుడు అడుగుతున్నారు. ఎడిటర్గా ఉన్నంత కాలం కూడా నాకు మధుగానే ఉండింది పేరు. ఓకే. ఎప్పుడైతే యాక్టర్గా టర్న్ అవుట్ అవుతున్నానో ఆ టైంలో నాకు మ్యాడీ అని పెట్టారు పేరు. ఓకే అట్లా బట్ బాగుంది. థ్యాంక్ యూ. అంటే జనరల్గా సినిమాస్లో చూసే ఒక క్యారెక్టర్ కాబట్టి అందరూ తొందరగా కనెక్ట్ అవుతాం. సో ఫైనల్లీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సో ఇలాంటి మళ్ళీ ఇంత పెద్ద పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్ చేయాలి. సో మమ్మల్ని ఇంకా బాగా నవ్వించాలి. డెఫినెట్గా దీనిలో నేను నవ్వుకున్నాను, ఇంకా నవ్వుకోవాలి మీరు చేసే క్యారెక్టర్స్ కానీ దేనిలో చేసినా సరే. సో ఎండ్ ఆఫ్ ది డే ఆటోమేటిక్గా ఒక్క దానిలో మీకు వచ్చిందంటే అన్నీ వస్తూనే ఉంటాయి, అలాంటి క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ నేను కమెడియన్ లవర్ కాబట్టి మీరు ఇంకా అలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. తప్పకుండా. అంటే నవ్వించడం ఒకటే కాదు, అన్ని రకాలుగాను ఎంటర్టైన్ చేస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మ్యారియో అని ఇంకొక మూవీ రాబోతుంది. దాంట్లో నెగిటివ్ షేడ్ ఉంటుంది కానీ కామెడీ, అంటే క్రైమ్ కామెడీ సినిమా. ఫుల్ ఆన్ మీకు కామెడీ ఉంటుంది దాంట్లో, నాది నెగిటివ్ షేడ్లో ఉంటుంది. ఓకే. సో ఈగర్లీ వెయిటింగ్ దాని గురించి కూడా. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా మిరాయి గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు? మిరాయి మూవీ డెఫినెట్లీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఎందుకంటే మీకు ఆ విజువల్స్ కానీ సౌండ్ కానీ ఫస్ట్ మీరు థియేటర్లో ఎంజాయ్ చేయగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుండిపోద్ది. తర్వాత మనం 10 సార్లు టీవీలో చూసినా కూడా ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ని డామినేట్ చేయలేదు. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఎండ్ మాత్రం లేసి వెళ్ళిపోకండి. ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ చూసిన తర్వాత మీరు వెళ్ళాలి ఇళ్ళకి. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యాక్చువల్లీ పిలవంగానే మీరు వచ్చారు పాపం మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చూసారు కదండి, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా మిరాయి కనుక చూడకపోతే డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ థ్యాంక్ యూ.